ప్రసిద్ధ శైవ క్షేత్రము పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడిపై ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చిన తన బంధువులకు నిత్య కళ్యాణం సేవలో పూజలు చేయలేదని మొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గ సమావేశంలో మరోసారి ప్రధాన అర్చకునిపై విమర్శలు గుప్పించారు. గత 20 ఏళ్ల నుంచి ఉదయం 9:30 గంటలకు నిత్య కళ్యాణం చేయటం ఆనవాయితీగా వస్తోందని, కొత్తగా మార్పులు చేయవద్దంటూ ప్రధాన అర్చకుడు కోరారు. నియంతలా వ్యవహరిస్తున్నారంటూ అర్చకునిపై చైర్మన్ ఊగిపోయారు. బాధిత అర్చకుడు బ్రాహ్మణ సంఘానికి గోడు వెళ్లబోసుకోవడంతో వారు సదరు చైర్మన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. పాలక మండళ్లు ఆలయ అభివృద్ధికి మాత్రమే పనిచేయాలని, పూజాది కార్యక్రమంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఒక చారిత్రక ప్రదేశం, చారిత్రక దేవాలయం ఓదెల గ్రామం మల్లికార్జున స్వామి దేవస్థానం. ఈ దేవాలయం లోపల నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల మండలి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులపై అసభ్య పదజాలమే కాకుండా అగౌరవంగా మాట్లాడడం, అర్చకులను చిన్నచూపు చూడడం సరైన పద్ధతి కాదు. ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఇతర సభ్యులు కానీ అర్చకులపై విధంగా ప్రవర్తించడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయి. వారి మనోభావాలు దెబ్బతినడం వల్ల భక్తులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వారు సక్రమంగా శాంతియుతంగా ఉండడం వల్లే భక్తులకు సేవ చేయగలుగుతాము. తరతరాలుగా సాంప్రదాయంగా ఉషాన్గతంగా దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులపై రాజకీయ ప్రక్రియతో రాజకీయ ప్రమేయంతో వచ్చినటువంటి ధర్మకర్తలు నిజంగా ప్రవర్తించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయం లోపల స్థానిక ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, నూతన ఎమ్మెల్యే గారు విజయరామారావు గారితో మాట్లాడతాం. ఎందుకంటే వారు ఒక ఆధ్యాత్మికవేత్త, మంచి మనసున్నటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యే గారు. వారి గురించి మాకు తెలుసు. కాబట్టి వారి ఇటువంటి ధర్మకర్తలను ప్రోత్సహించాలని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. పెద్దపల్లి జిల్లాలో కలిగినటువంటి ఒక చారిత్రక ప్రదేశం, చారిత్రక దేవాలయం ఓదెల